పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అప్లికేషన్లకు అనూహ్య స్పందన వచ్చింది. 17 స్థానాలకు 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు 160కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్లకు నేటితో గడువు ముగిసింది. దరఖాస్తులను టీపీసీసీ పరిశీలించి కేంద్ర ఎలక్షన్ కమిటీకి పంపనుంది. ఈ నెల 2వ వారంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. గెలుపు గుర్రాలను సెంట్రల్ ఎలక్షన్ ఫైనల్ చేయనుంది. ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి విహెచ్ మధ్య పోటీ నెలకొంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి దరఖాస్తు చేశారు. ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో బండ్ల గణేష్, మోత్కుపల్లి నర్సింహులు, కపిలవాయి దిలీప్ కుమార్, సర్వే సత్యనారాయణ, గడ్డం వివేక్ కుమారుడు వంశీ, పటేల్ రమేష్ రెడ్డి, జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. ఎంపీ టికెట్ కోసం అప్లై చేసుకున్న వారిలో పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్లు సామ రామ్మోహన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, దామోదర్ అవేలి ఎంపీ టికెట్ కోసం అప్లై చేశారు. పార్టీ నేతలతో పాటు పలువురు ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థి నాయకులు కూడా కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తులు నింపారు. రిజర్వ్ సీట్లైన వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రైట్ గా కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ అప్లికేషన్లకు అనూహ్య స్పందన వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. నిన్ననే ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరించారని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున బహిరంగ సభ జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకైతే వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ పార్లమెంటు తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గత 4 రోజుల నుంచి నడుస్తుంది. ఇవాళ చివరి రోజు భారీగా దరఖాస్తులు గాంధీభవన్కు వచ్చాయి. కీలక నేతలందరూ కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి సందర్భం గాంధీభవన్లో కనిపించింది. మొత్తం గాంధీభవన్ అంతా కూడా కిక్కిర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆశావాహులందరూ వారికి ఉన్న అందరూ కూడా వచ్చి వాళ్ళ ఆశావాహులందరూ వారి కార్యకర్తలతో పెద్ద ఎత్తున గాంధీభవన్కి వచ్చి సంబరాలు చేసుకుంటూ దరఖాస్తులు చేసుకున్నారు. ఈ 4 రోజుల పాటు, అంటే 31 నుంచి జనవరి 31 నుంచి ఇవాళ 3 తారీఖు 4 రోజుల పాటు దాదాపు 300కు పైగా దరఖాస్తులు గాంధీభవన్కు చేరుకున్నాయి. ఇక ఈ దరఖాస్తులన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలించి జాతీయ కమిటీకి పంపిస్తుంది. జాతీయ ఏఐసిసి పంపించిన తర్వాత అక్కడ పరిశీలన చేసిన తర్వాత ఈ నెలలోనే, ఫిబ్రవరి నెలలోనే 2వ వారంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశంలో ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో ఈ వచ్చినటువంటి దరఖాస్తులు ఏవైతే 300 పైన దరఖాస్తులు ఉన్నాయో ఈ దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే కీలక నేతలందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సందర్భం గాంధీభవన్లో మనం గత 4 రోజుల నుంచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వెంకట్, గతంలో లేని విధంగా ఈసారి కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ పెరగడానికి కారణాలు ఏమనుకోవచ్చు? అలాగే ఏ స్థానాలకు ఎక్కువ పోటీ కనిపిస్తుంది? ఖమ్మంలో అయితే ఇంకా ఎక్కువ పోటీ కనిపిస్తుంది. ఖచ్చితంగా గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసినటువంటి వైఫల్యాలు, నియంత పరిపాలనకు తెలంగాణ ప్రజలు విసిగిపోయారనేది మనకు స్పష్టంగా కనిపించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ లాంటి ఉమ్మడి పెద్ద జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10-14 నియోజకవర్గాల పెద్ద జిల్లాల్లో కూడా 10-12 స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపించింది. ఇప్పుడు కూడా ఇండియా కూటమి దేశవ్యాప్తంగా మోడీ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించేందుకైతే ఇప్పటికే
రాహుల్ గాంధీ నేతృత్వంలో న్యాయయాత్ర, గతంలో జోడయాత్ర కూడా కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఈసారి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు స్థాయిలో ఓట్లు వేస్తారు. ఎందుకంటే మెజార్టీ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. కాబట్టి మహబూబ్ నగర్లో 14 నియోజకవర్గాలకు 12 స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. నల్లగొండలో క్లీన్ స్వీప్ చేసింది 10 స్థానాలకు. ఖమ్మంలో కూడా ఉన్నటువంటి 12 స్థానాలు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో కంపల్సరీగా పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆశావాళ్ళు కూడా పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు గాంధీ భవన్కి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లాకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. అందులో కీలకంగా ఉన్న కీలక నేతలందరూ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో మాజీ మంత్రి రేణుకా చౌదరి ఉంది. అట్లనే సీనియర్ నాయకులు హనుమంతరావు ఉన్నారు. పొంగిలేటి సుదర్శన్ రెడ్డి తమ్ముడు కూడా అక్కడి నుంచి పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. అట్లనే మరికొంతమంది కీలక నేతలు అక్కడి నుంచి పోటీకి దిగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖమ్మం ఎందుకంటే క్లీన్ స్వీప్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజార్టీ స్థానాలు వచ్చాయి. కాబట్టి ఖమ్మం ఎలాగైనా ఈసారి గెలుస్తుంది పార్లమెంట్ స్థానం. కాబట్టి అక్కడ ఎలాగైనా ఈసారి గెలుస్తుంది. కాబట్టి అక్కడ ఆశావాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా చాలామంది పోటీలో ఉన్నారు. జానారెడ్డికి సంబంధించిన తనయుడు కూడా అక్కడ నుంచి పోటీలో దిగుతున్నారు. అట్లనే ఇంకా కొంతమంది కీలక నేతలు కూడా అక్కడ పోటీ దిగుతున్నటువంటి పరిస్థితి. ఖమ్మంలో అట్లనే మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా పోటీలో నిలబడింది. ఇవాళ గాంధీ భవన్కి పెద్ద ఎత్తున శ్రేణులతో కలిసి వచ్చి అప్లికేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా కీలక నేతలందరూ కూడా గెలిచే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు నాగర్ కర్నూలుగా మహబూబ్నగర్కి సంబంధించి నాగర్ కర్నూలు కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చినాయి. సంపత్ కుమారు, ఇటు మల్లు రవి లాంటి కీలక నేతలు కూడా అక్కడ దరఖాస్తులు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక ఇటు వరంగల్కి సంబంధించి మెజార్టీగా రిజర్వ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో 5 స్థానాలు మహబూబాదు, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు ఇట్లా రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఎట్లాగైనా ఈసారి 17 స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే అధిష్టానం దానికి సంబంధించిన మార్గనిర్దేశాలు కూడా చేసింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో భారీ అత్యధిక సీట్లు గెలిచి తెలంగాణ నుంచి గిఫ్ట్గా ఇవ్వాలనేది అయితే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుందని చెప్పవచ్చు. ఇవాళతో గడువు కూడా ముగిసింది. మొత్తం 300 పైన దరఖాస్తులు వచ్చాయి. వచ్చే వారం ఎన్నికల కమిటీ కూడా కూర్చోబోతుంది. పూర్తిగా పరిశీలించిన తర్వాత గెలుపు గుర్రాలను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.